అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా సత్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఒక సదుద్దేశముతో ఇప్పటివరకు అనేక కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అందులో ముఖ్యంగా క్షీరసాగర మదనం అనే ఒక కార్యక్రమము మరి విజయవంతమై అనేక మంది దైవజనులను, సేవకులను, విశ్వాసులను, స్వార్థకులను సత్యమందు ప్రతిష్ఠింపజేసి దేశ విదేశాలలో ఉన్నటువంటి నూతన క్రైస్తవులు, ఓల్డ్ బిలీవర్స్, ఓల్డ్ క్రిస్టియన్స్ని కూడా అందరినీ మేము ఇప్పుడు నిజముగా సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడ్డామనే ఒక భరోసా, విశ్వాసం, ఒక స్థిరత్వం మాకు కలిగింది అనేటువంటి ఒక ఉన్నత స్థాయి విశ్వాసంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించడానికి ఈ యొక్క కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అనేక మంది మరి మెసేజ్ పెడుతూ వారి సాక్ష్యాలను పంచుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈరోజు కార్యక్రమంలో కూడా మనము ముందుకు కొనసాగుదాము. మనందరి యొక్క సందేహాలను ఈ తరములో మరి నివృత్తి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని తీర్చడానికి దేవుని చేత పంపబడినటువంటి ఈ తరం అపోస్తలులు, ప్రవక్త, ఈ తరంలో దానియేలు లాంటి కఠినమైనటువంటి కష్టమైన ప్రశ్నలన్నిటికి సమాధానాలు తెలియజేసేటువంటి ఆత్మాభిషేకం కలిగినటువంటి దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. వారు ఈ తరంలో ఉండి మనకి సమాధానాలు తెలియజేయడానికి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ ఒక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాను. ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాల ద్వారా మరి గజిబిజి గందరగోళంలో మరి కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. ఆనాడు ఏలియా ఎన్ని రోజులు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని ప్రశ్నించినట్టు ఈనాడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో, ప్రతి డినామినేషన్లో, ప్రతి దేశంలో కూడా. అయితే మరి ఈ సిద్ధాంతమే రైతు, వాక్య సారాంశం ఇదే అని తెలియబడడం కొరకు, తెలుసుకోవడం కొరకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక సిద్ధాంత చర్చ అనేది జరగాలి, ఒక వర్క్షాప్ జరగాలని మరి దైవజనులు గత 40 సంవత్సరాలకు పైగా పిలుపునిస్తున్నారు. కానీ చాలామంది దాన్ని పట్టించుకోకుండా ఎవరి చాటున వారు, ఎవరంతల వారు మరుగున ఉండి వారి సేవేదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఏది సత్యమో దానిని మనం అందరం కలిసి తెలుసుకొని ముందుకు తీసుకెళ్దాం, అందులో మనం స్థిరపడదామని మరి ముందుకు రాలేదు. మరి దీని కొరకు మరి దైవజనులతో అనేక రోజులుగా మరి మాట్లాడి చర్చించి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకున్నప్పుడు మొత్తానికి మరి ఒక సిద్ధాంత చర్చ వేదిక ఒకటి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా మరొక కార్యక్రమం ద్వారా మేము ముందుకు రాబోతూ ఉన్నాము. మరి దానికి దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇస్తానని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. మరి దాని కొరకు నామకరణం కూడా వారు చేశారు. అతి త్వరలో ఇప్పటి వరకు క్షీరసాగర మదనం కార్యక్రమంలో అనేక ప్రశ్నలకు, ప్రతి సందేహానికి సమాధానాలు అనేది ఇది జరుగుతూనే ఉంటుంది. సిద్ధాంత చర్చలో మాత్రం ఒకే అంశం మీద సార్వత్రిక క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియచేసేటువంటి కార్యక్రమం జరగబోతుంది. మరి దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ముఖ్యంగా దైవజనులను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించబోతా ఉన్నాం. ఇందులో దాదాపుగా ఒక 10 మంది దైవజనులు వస్తారు. వారు మరి దైవజనులను ఆ ఒక్క అంశమును గూర్చినటువంటి సందేహాలు అన్నీ అడుగుతారు. వాటన్నిటికి కూడా కూలంకషంగా అది 2 గంటలైనా 3 గంటలైనా మరి లైవ్ ప్రసారం అవుతుంది, అడిగి తెలుసుకోవచ్చు. మీరు అదర్ డినామినేషన్స్ అయినా ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఉన్నటువంటి నంబర్కి అతి త్వరలో డేట్ని, మొట్టమొదటి అంశాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది. కనుక ఆ ఒక నామకరణాన్ని దైవజనులే చేశారు. మరి ఆ నామకరణాన్ని వారు ప్రకటించి ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం వారు ప్రార్థించాల్సిందిగా మరి ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు, మరి దీని గురించి మీరు కూడా ఒక మాట తెలియజేస్తే మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సంఘము విశ్వాసముతో నిండి ఉండాలి. అయితే ఇవాళ విశ్వాసం కంటే ఎక్కువ సందేహాలతో నింపబడి ఉంది సంఘం. క్రైస్తవ సమాజం ప్రశ్నలు, సందేహాలతోనే నింపబడి ఉంది. అందుచేత ఈ సందేహాలను నివృత్తి చేయాలి, విశ్వాసంలో ప్రతి ఒక్కరిని బలపరచాలి అనే ఉద్దేశంతో గత 45 ఏళ్ళుగా మనం సేవ చేస్తున్నాం. మన సేవ యొక్క ముఖ్య ఉద్దేశం అదే.
అయితే నా సేవారంభంలోనే నేను గమనించాను, నా బోధను చాలామంది ఒప్పుకోవట్లేదు, అలాగే ఒకరి బోధన ఒకరు కూడా ఖండించుకుంటున్నారు. సార్ కనుక మనకందరికీ బైబిల్ ఒక్కటే ప్రామాణికమైనప్పుడు కలిసి కూర్చొని ఎందుకు చర్చించుకోకూడదు? నైసియా మహాసభ లాంటిది జరగాలి మళ్ళీ సిద్ధాంత స్పష్టత కొరకు అని అడిగితే ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇన్నాళ్లకు మళ్ళీ ఆ తలంపు మీ ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చాడు. 45 ఏళ్ళ నా స్వప్నం ఇది పరిశుద్ధాత్మదేవుని కార్యమే అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రశ్నలకన్నిటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి జవాబు పొంది ప్రశ్నలన్నీ తొలగించుకొని ఇదే సత్యం, ఇదే నమ్మాలి, దీనికి లేఖనాధారం ఇది, తార్కికమైన ఆధారం ఇది, లాజికల్ ప్రూఫ్, స్క్రిప్చరల్ ప్రూఫ్, ఈ 2 రకాల ప్రూఫ్స్ని ఆఫర్ చేసి ఇంకా ఆ విషయంలో ప్రశ్నే మిగలకూడదు. ఇంకెవరూ ప్రశ్నించడానికి అవకాశం లేని విధంగా దాన్ని తుదముట్ట ఆ వివాదాన్ని పరిష్కరించేసేయాలి. అలాగా మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడదాం. సాధారణంగా శిష్యులకు ప్రశ్నలు ఏమైనా ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి తమ సందేహాలు తీర్చుకున్నారు. కనుక ఒలీవల కొండ యేసయ్య ప్రార్థించిన స్థలం, సందేహాలు కూడా తీర్చినటువంటి స్థలం. కనుక మన కార్యక్రమాన్ని కూడా ఒలీవల కొండ అనే పేరు పెట్టాలి అని నేను ఆశిస్తున్నాను. ఓకే. సో ఒలీవల కొండ అనేది మన కార్యక్రమం యొక్క పేరు, ఈ నూతన కార్యక్రమానికి పేరు. దానికి కింద క్యాప్షన్ ఏముంటుందంటే సిద్ధాంత స్పష్టీకరణ వేదిక అని కింద దాని యొక్క వివరం ఉంటుంది. మెయిన్ టైటిల్ ఒలీవల కొండ. సో ఇది కూడా నా 45 సంవత్సరాల డ్రీమ్, ఒలీవల కొండ అనే ఒక కార్యక్రమం నేను చేయాలని. సో అద్భుతంగా దేవుడు మరి మీ ద్వారా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ బీ టు గాడ్. అలాగే అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను, ఎవరైనా రావచ్చు. సత్యము నాకు కావాలని ఆశకున్న వాళ్ళందరూ మాకు రక్త సంబంధికులే, ఎవరు మాకు దూరం కాదు, ఎవరైనా రావచ్చు. మీరు ఆ 10 మంది సేవకులను అయితే ముందు కూర్చోబెడతారు కదా, ఆన్లైన్ కూడా ఆన్ ద స్పాట్ కూడా కొంతమంది తీసుకుంటారు. చాలా బాగుంటుంది. సో ఆ డేట్ అదొకటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ నేను నిరంతర ప్రయాణికుడిని. 3 దినాలు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, ఊలపల్లి, సామర్లకోట ప్రాంతాలు పర్యటించి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చాను. మిడ్నైట్ దాటింది. సో అలసిపోయి ఉన్నాను. మళ్ళా సండే మళ్ళీ ప్రయాణం. ఇలాగా ఇప్పుడు కూడా మళ్ళీ మన సహదాసుడు ఫతేపురం ఇసాక్ ఆయన యొక్క ప్రథమ వర్ధంతి, చనిపోయినారు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, వారి వర్ధంతి. ఇప్పుడు వెళ్ళాలి ఈ కార్యక్రమం ముగించుకొని. అది కూడా అందుకని మనం కొంచెం షార్ట్గా కూడా చేస్తే బాగుంటుంది. అదైన తర్వాత మళ్ళీ రాజేంద్ర నగర్లో ఇంకో మీటింగ్, ఒక పూటకి నాకు మీటింగ్ ఉన్నప్పుడు ఇలాంటి శ్రేష్టమైన కార్యక్రమాలకు టైము ఉండడం లేదు. సంహవ్ మనం స్క్వీజింగ్ చేద్దాం, ఏదైనా ఒక టైం క్రియేట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేద్దాము. ఐ థింక్ త్వరలోనే ఆ టైం కూడా అనౌన్స్ చేద్దాము. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి మరి ఈ కార్యక్రమం అనేది జరగాలని ఇంకా చాలామంది హృదయాలలో ఆశిస్తూ ఉన్నారు. మొత్తానికి దేవుడి యొక్క చక్కని అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థించండి. ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఎవరైనా రావాలనుకుంటే, ముఖ్యంగా దైవజనులు, సేవలో వాడబడుతున్నటువంటి వారు, అనుభవస్తులు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులపై అవగాహన ఉన్నటువంటి వారు, మీరు రావాలని మీకు ముందుగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు ఏ డినామినేషన్ అయినా, మీరు ఏ మినిస్ట్రీ అయినా సంబంధం లేదు. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా రావాలని మనం చేస్తున్నాం. కనుక ముందుగా ఏ అంశం పైన చేస్తే బాగుంటుందో మీ యొక్క అభిప్రాయాలు ఏంటో కూడా తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాలను కూడా మేము కౌంట్లోకి తీసుకుంటాము. కనుక రండి. మరి ఈరోజు కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. దీని నిమిత్తం ఒక మాట ప్రార్థించండి సార్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు నడిపించకుండా
మా సొంత జ్ఞానంతోనే మేము ముందుకు నడిచి ఏ కార్యాన్ని కూడా సాధించలేము తండ్రి. అవును. ఈ విషయం గత జీవితానుభవంలో మాకు స్పష్టంగా అర్థమైంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని మీరు చెప్పిన మాట ఎంతో సత్యం. మీ మాటలన్నీ సత్యమే యేసయ్యా. మీరెప్పుడు సత్యాలు, నిజాలు, వాస్తవాలే మాట్లాడారు. నీకు వందనాలు. మరి ఇంత గొప్ప కార్యం చేపడుతున్నాం. ఓలివల కొండ అనే కార్యక్రమం సిద్ధాంత గందరగోళముతో నిండి ఉన్న క్రైస్తవ సమాజం మధ్యలో సిద్ధాంత స్పష్టీకరణ వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఇంత మహత్కార్యం, గొప్ప కార్యం, గంభీరమైన కార్యం, ప్రాముఖ్యమైన కార్యం జరిగించడానికి మా జ్ఞానం సరిపోదు. సర్వజ్ఞానిగా మీరే వచ్చి గురుపీఠం మీద కూర్చోండి. మీ దాసుని అలాగే నిర్వహిస్తున్న మార్క్ బాబును మీ వశంలోకి తీసుకోండి. వస్తున్నటువంటి పృచ్ఛకులు, ప్రశ్నించే దైవజనులు, ఇంకా ఆన్ ద స్పాట్ లైవ్లో కనెక్ట్ అయ్యే వారందరినీ మీ వశంలోకి తీసుకురండి. ఈ ప్రశ్నలు దేవుడే అడిగించి దేవుడే జవాబులు ఇప్పిస్తున్నాడు, అస్పష్టతను దేవుడు తొలగిస్తున్నాడని అందరూ స్పష్టంగా గమనించి చూచి నిన్ను మహిమపరచడానికి కార్యాన్ని జరిగించండి. సార్వత్రిక సంఘమంతా ఒక్క బోధలోనికి, పౌలు బోధలోనికి రావడానికి ఈ కార్యక్రమాన్ని వాడుకొనమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమని యేసునామంలో ఓలీవల కొండ అనే కార్యక్రమం అనే కాన్సెప్ట్ని మీకు ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది, రండి ఈరోజు కార్యక్రమంలోనికి మనము ముందుకు కొనసాగుదాము. మరి ఈరోజు కూడా దైవజనులు మరి బిజీ షెడ్యూల్ ఆల్రెడీ వారు ప్రకటించారు కనుక అందుకొరకే ఈరోజు మనం ఉదయం ఈ యొక్క కార్యక్రమాన్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది మరి రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వారు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఇంకా ఏవైనా మీ సందేహాలు ఉంటే నేరుగా మీరు సార్తో మాట్లాడవచ్చు. మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, దానికి వాట్సాప్ చేయొచ్చు, SMS కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు వాట్సాప్ చేయలేకపోతే టెక్స్ట్ మెసేజ్, ఆడియో మెసేజ్ అయినా పంపించండి. ఏదో ఒక విధంగా మీకున్న సందేహాలు నివృత్తి కావాలన్నదే మా యొక్క ఆశ, ఉద్దేశం. కనుక రండి ఈరోజు కార్యక్రమంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. సార్, ముందుగా చెప్పండి సార్ దయచేసి, మరి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత మరి హైడ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని వారు చేపట్టి చెరువుల మధ్యలో ఎవరైతే కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేశారో వాటన్నిటిని కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ కూలుస్తూ వస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఇప్పుడు ఒక పెద్ద రాద్ధాంతం అయితే జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది అత్యవసరం అంటారా? దీని ద్వారా ప్రయోజనం జరుగుతుందా? ఎందుకంటే కొంతమంది బీదల యొక్క గృహాలను కూడా తీసేసినట్లుగా తెలుస్తుంది. చెరువు సికంలో ఉన్నాయి అనే కారణం చేత రాత్రికి వెళ్ళి కూల్చేశారనేటువంటిది కూడా తెలుస్తుంది. మేము 20-30 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ఉన్నామండి. ప్రభుత్వమే పట్టాలు ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే తీసేస్తున్నారు దీన్ని అని బాధపడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? దీనిపై మీ యొక్క స్పష్టత. దీనికి అనేక కోణాలు ఉన్నాయి. ఈ హైడ్రా అనే సంస్థను మన ఒక జీవో ద్వారా ముఖ్యమంత్రి గారే సృష్టించారు. దానికి అసెంబ్లీలో చర్చ జరిపి ఒక చట్టము ఏర్పాటు చేసినటువంటి ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి ఏర్పాటు కాదు అది. సరే, ఆ హైడ్రా అంటే అసలు నీళ్ళు అని అర్థం. హైడ్రా అని అంటే నీళ్ళని. ఈ నీళ్లను పరిరక్షించుకోవాలి, నీటి వనరులను, జలాశయాలను పరిరక్షించుకోవాలి, నీటిని ఉపద్రవంగా కాకుండా జీవనాధారంగా మనం నిలబెట్టుకోవాలి అనే గొప్ప కాన్సెప్ట్తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జగమెరిగిన సత్యం ఏంటంటే హైదరాబాదులో చాలా చెరువులు ఉండేవి. అసలు చెరువులే జీవనాధారం ఇక్కడ. గండిపేట చెరువు నిజాం ప్రభువుల కాలంలో హైదరాబాద్ నగరమంతటికి అదే మంచినీటి వనరు, ఓన్లీ గండిపేట. మరి హిమాయత్ సాగర్ ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, ఇలాగా అన్నీ పెద్ద పెద్ద చెరువులు. తర్వాతి కాలంలో జగమెరిగిన సత్యం ఏంటంటే
కొంతమంది రాజకీయ నాయకులు, ధనవంతులు ఈ చెరువులను పూడ్చివేసి కబ్జా చేసి అక్కడ భవనాలు కట్టి కోట్ల వ్యాపారాలు చేసుకున్నారు. ఆ మధ్య అసలు దక్కను పీఠభూమికి అసలు ఎప్పుడు వరదలు రావు అన్నటువంటి ఎత్తైన ప్రదేశం ఇది. సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటే హైదరాబాద్ కూడా వరదలు వచ్చాయి. ఎందుకంటే ఈ చెరువులు పూడ్చివేత దానికి ఒక కారణమని నిపుణులు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే దీని మీద మళ్ళీ వివాదాస్పదమైనటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వివాదాస్పదమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ఓవైసీ గారు ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు జిహెచ్ఎంసి కట్టింది కూడా అది ఒక చెరువే. తర్వాత అటు హిమాయత్ సాగర్ దగ్గర సిసిఎంబి అది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ది, అది కట్టింది కూడా అది చెరువే. నెక్లెస్ రోడ్ ఉన్నది. మరి ఇవన్నీ కూడా కూలగొట్టండి అంటే మీరు దురుద్దేశపూర్వకంగా చెరువులను, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని ఉదాత్తమైన భావాలు చెబుతూ రాజకీయ దురుద్దేశంతో మీ రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే దీన్ని ప్రయోగిస్తున్నారు. మరి అలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కబ్జాలు చేసింది. ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు కూడా కబ్జా స్థలమే, అన్ని కూలగొట్టండి ఓవైసీ గారు అంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. అసెంబ్లీలో ముందు చర్చ చేసి తర్వాత దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక చట్టం చేస్తే బాగుండేది. డైరెక్ట్గా ఒక కలంపోటుతో అది హైడ్రాను సృష్టించారు. వాళ్ళు మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి రాత్రి కూల్చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు కూల్చాలి చెరువు యొక్క ఇది కబ్జా స్థలం అనుకుంటే మీరు పట్టాలు ఎట్లా ఇచ్చారు, పన్ను ఎట్లా తీసుకున్నారు? మరి గవర్నమెంట్ కూడా దోషి కదా. ఇది ఇంతటితో ఆగదు. ఈ వ్యవహారం తప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాగార్జున గారి యజ్ఞం 100 కోట్ల లాస్ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావచ్చు, స్టేటస్ కో మెయింటైన్ చేయవచ్చు, ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ మరి 100 కోట్లు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ అయితే ఇవ్వదు. ఇప్పుడు అట్లాగే ఈ ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారిది వాళ్ళది, అట్లా మల్లారెడ్డి గారి కాలేజీ, ఇట్లా చాలా కాలేజీలు ఈ కబ్జా చేయబడ్డ చెరువు భూములే, అవి చెరువులే అని రంగనాథ్ గారు, హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు చెప్తున్నారు. కనుక వాళ్ళని కూడా మేము ఎంక్వైరీలో పెట్టాము. ఎందుకంటే విద్యా సంస్థలు, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజ్ అని, అది చెరువు. ఇప్పుడు ఉన్న పడాన్ని కూల్చేస్తే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతుంది. కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కనుక వాళ్ళకు కొంత టైం ఇచ్చి మీరు ఇంకో చోటు షిఫ్ట్ చేసుకోమని చెప్పి కూలగొడతాం. కానీ ఇంతకుముందు ఎక్కడైతే పాత మ్యాప్ల ప్రకారం చెరువులు, అవన్నీ చెరువులు మళ్ళీ మేము క్రియేట్ చేస్తాము. చెరువులు ఉన్న ప్లేస్లో ఇప్పుడు బిల్డింగులు ఉండాలని మేము ఒప్పుకోము. ఇది ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ. దీన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇకో ఫ్రెండ్లీ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం. అయితే ఇక్కడ మీరు మానవతా కోణంలోంచి మీరు ప్రస్తావించిన ఒక విషయం ఉంది. ఏంటంటే నిరుపేదల గుడిసెలు, ఇండ్లు కూడా కూలిపోతున్నాయి. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి వాళ్ళు అక్కడ ఉన్నారు, పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది. మరి వాళ్ళు దాన్ని మంచి సొంత పక్కా గృహంగా కట్టుకున్నారు. ఇప్పుడు రాత్రి వచ్చి కూల్చి వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు చెరువులు పరిరక్షించుకోవడం అనేది ఎంత ముఖ్యమో విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం అన్నారు రంగనాథ్ గారు. అట్లాగే మరి చెరువులు పరిరక్షించుకునేది ఎంత ముఖ్యమో నిరుపేదలను కూడా కాపాడాలి, అంతే ముఖ్యం అని అనుకోవాలి కదా. ఇది ముఖ్యం కదా. మెడికల్ కాలేజ్
కళాశాల విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని కానీ ఈ పేదోళ్ళ గుడిసెలు ముఖ్యం కదా. అది అందులో గవర్నమెంట్ పట్టా ఇచ్చినటువంటి భూములు కనుక ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు పూనుకొని న్యాయం చేసి, మరి కోటీశ్వరులు వాళ్ళు 1000 కోట్లలో ఉన్నారు, వాళ్ళకి ఒక 100 కోట్లు పోతే పెద్ద నష్టమేం లేదు. నగరానికి మేలు జరుగుతుంది, భవిష్యత్ తరాలకు మంచి చెరువులు ఉంటాయి, ప్రకృతి బాగుంటుంది. ముందు ఇది రాజకీయంగా కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగులొచ్చు రేవంత్ రెడ్డి గారు. అయినా సరే తెగించి మంచి పని అయితే చేస్తున్నారు కనుక ధనవంతులు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొనియండి. హైకోర్టుకి వెళ్తారో సుప్రీంకోర్టుకి వెళ్తారో స్టే తీసుకొస్తారో తెలియదు, వాళ్ళ ఇష్టము. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈ వ్యవస్థలో వాళ్ళు ఎవరికి ఉన్న వెసులుబాటు వాళ్ళు పరిష్కారాలు చూసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిరుపేదల ఇళ్ళు ఏవైతే నష్టమైపోయినాయో, మేమిచ్చిన పట్టాలే కనుక, గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూములే కాబట్టి, మీరు పన్ను కూడా కడుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా మీకు వేరే చోట స్థలాలు ఇండ్లు మేము ఇస్తామని చెప్పి ఆ చొరవ తీసుకుంటే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి వారికి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు ఈ విషయాన్ని. కొత్తగా కాదు, ఆయన అధికారంలోకి వస్తారు అని అప్పుడు ఆశలు ముందు చూపులు కూడా లేని రోజుల్లోనే, ఆ రోజుల్లోనే ఇలాగా పెద్ద పెద్ద ధనవంతులు కోటీశ్వర్లు చెరువులు కబ్జా చేసి బిల్డింగులు, షాపింగ్ మాల్లు, బిజినెస్ సెంటర్స్ కట్టుకుంటున్నారు, ఇది అక్రమం అని ఆనాడే ఆయన గొంతెత్తి మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు కనుక సడన్గా ఏదో ఎవరినో దెబ్బతీయాలని చేసింది కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అడిగారు. దాన్ని ఇప్పుడు ఆయన అధికారం చేతిలో ఉంది కనుక అధికారికంగా చర్య తీసుకున్నారు. అసెంబ్లీలో చర్చించి చేస్తే బాగుండేది కానీ నేను అనుకుంటా అట్లా చర్చిస్తే జరగనీయరు అని డైరెక్ట్గా జీవో ఇష్యూ చేసి హైడ్రా క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ధనవంతులు ఏమైనా బాధలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ రెక్కాడిది కానీ డొక్కాడు లేనటువంటి పరిస్థితి ఉన్న నిరుపేదలు వాళ్ళు ఎటుపోతారు? రోడ్డు పాలైపోయిన కొన్ని కుటుంబాలు, వాళ్ళకు మేలు చేయాలి, వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఇళ్ళు కానీ ప్లాట్లు కానీ వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని మనం విజ్ఞప్తి చేయడం మానవతా కోణంలో ఇప్పుడు మన బాధ్యత. కనుక ఇది ఈ సంగతి ఏంటంటే, గవర్నమెంట్ బిల్డింగులే మీరు కొన్ని చెరువులు కబ్జా చేసి కట్టినప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారనేది ఓవైసీ గారి వాదన. అది చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఎప్పటికైనా ఇక కోర్టే దీనికి పరిష్కారం, న్యాయ వ్యవస్థ ఇస్తుందని నమ్ముతున్నాను. ఓకే సార్, ఇంకొక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, నిన్నటి దినంన కవిత గారు రిలీజ్ అయ్యారు తిహార్ జైలు నుంచి 5 నెలల తర్వాత. ఇలాంటి విషయాలను ఎలా చూడాలంటారు? ఇవి సమాజానికి నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? అదైతే ఇప్పుడు కోర్టు ఆమెను రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తూ ఈడీని, అక్కడ ఉన్నటువంటి కొన్ని కేంద్ర సంస్థలు ఎవరైతే ఈమెను అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. న్యూస్ అలాగే వచ్చింది, ఈడీ మీద వాళ్ళ మీద మొట్టికాయలన్నీ వచ్చింది. కనుక మరి దురుద్దేశపూర్వకంగా ఆమెను లోపల పెట్టారా, ఏమైనా ఆమె నేరం నిరూపణ జరిగిందా? సార్, నేరం నిరూపణ జరిగితే ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చట్టానికి అతీతులు కాదు సార్. కనుక నేరం నిరూపించి శిక్షించండి, అంతేగాని తీసుకుపోయి లోపల పెట్టి ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఈమెను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏముంటాయి? మనిషికి ఏదైనా జబ్బు చేసిందంటే స్కానింగ్ చేయాలా, ఇన్వెస్టిగేషన్లని, అప్పుడు ఆమెను తీసుకొని పోవాలి. కానీ వాళ్ళు జరిపిన వ్యాపార లావాదేవీలలో చట్టవిరుద్ధమైన విషయాలు ఉన్నాయి అని అంటే ఆమెను పట్టుకొని ఫిజికల్గా పట్టుకోవడం అవసరం లేదు కదా. జరిగిన లావాదేవీలన్నీ మీరు కూలంకషంగా పరిశోధించి ఎనఫ్ ఎవిడెన్సెస్తో కోర్టులో
నేరం రుజువుపరిచి అరెస్ట్ చేయవచ్చు కదా. అయితే రుజువు కాకముందే ఎంక్వైరీ కొరకని పట్టుకుపోయేది ఇప్పుడు పద్ధతి నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అట్లే లోపల పెట్టారు, కవితమ్మని అట్లే లోపల పెట్టారు. మరి ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళు ఏం ప్రూవ్ చేశారు ఇన్ని నెలల తర్వాత? అలాగే కేజ్రీవాల్ గారిని కనుక ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పనిముట్లాగా పనికొస్తుంది అనేది ప్రజల్లో ఏర్పడిపోయింది అభిప్రాయం. ఒక హై ప్లేస్డ్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల మీద పగ తీర్చుకోవాలి, కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఈడీ దాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేదు. తీసుకెళ్ళిపోతారు, కన్ఫైన్మెంట్ చేస్తారు. ప్రశ్నిస్తున్నాం. దాదాపు 18 నెలలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఏ నేరము ఛార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు, దాన్ని ప్రూఫ్ చేసింది లేదు, ఏమీ లేదు. మరి ఆయన కోల్పోయినటువంటి 18 నెలల లైఫ్ టైం ఆయనకి ఎవరు ఇస్తారు మళ్ళీ? కనుక ఇది చాలా విచారం ఏంటంటే, ఈ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి సాధనాలుగా మారిపోయినాయి. లోపల పెట్టారు, అవసరం ఏమున్నది? ఆమె ఇప్పుడు అదేదో సారా కుంభకోణం అంటున్నారు. ఎవరికి లంచాలు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇదిగో ప్రూఫ్స్ అని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ కలకత్తా జూనియర్ డాక్టర్ క్రిమేషన్ కూడా అయిపోయిన తర్వాత కూడా సీసీ ఫుటేజ్ చూసి ఒకడు కాదు 8 మంది ఉన్నారు, ఇది మొత్తం అంతా సిబిసిఐడి కూపి లాగుతున్నారు. అంతటి డీప్ ఇన్వెస్టిగేషన్ అవకాశం ఉన్నప్పుడు ఒక మనిషిని ఫిజికల్గా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? తగిన ఆధారాలతో కోర్టు ముందుకెళ్ళి సబ్మిట్ చేసి చట్టపరంగా శిక్ష అనేది ప్రకటింపజేసి అప్పుడు తీసుకోండి. అంటే ఒక మనిషిని వేధించాలి, బాధించాలంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో సాధనాలుగా మారిపోయినాయి. ఇది కరెక్ట్ కాదు అని కోర్టు కూడా మందలించింది. ఎనీవే, ఇంకా అసలు ఇప్పటికీ కూడా నేరము ప్రూఫ్ అనేది జరగలేదు. అన్ని వాదనలు వినబడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద కవిత గారికి అభినందనలు యథార్థవాది పక్షంగా, ప్రజాబంధు పార్టీ పక్షంగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా వారికి అభినందనలు. ఇప్పుడు కవితమ్మ గారు పాదయాత్ర చేస్తానని అంటున్నారు. సార్ అవును, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి ఇలాంటి అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు, ప్రజలందరూ మేల్కొనాలి. ప్రజలే కదా అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రజలే రాజులు. కనుక వాళ్ళ దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తానని ఒక మంచి తీర్మానం చేశారు ఆమె. ఆ విధంగా ఆమె పార్టీ కూడా బలపడుతుంది, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో తీర్పు పెట్టొస్తుందో మనకు తెలియదు. ఎనీవే, ఆమె విడుదల పొందడం అభినందనీయమే. చాలా సంతోషం. ఓకే సార్. కేరళలో జరిగినటువంటి వాయనాడ వరద బీభత్సం, మరి కొన్ని వందల మంది చనిపోయారు, ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయారు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సార్ మరి ఏమనుకోవాలి సార్? ఏంటి దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది అనాథలైపోయారు, ఎంతోమందికి అసలు ఇళ్ళే లేవు, ఊర్లే లేవు. దేవుడు ఎందుకు ఇలాంటి ఘటనలను సంభవింపజేస్తాడు? యుగము అంతమైపోయే రోజులు దగ్గరికి వచ్చినప్పుడు, యుగ సంధిలో ఒక యుగం అంతమై కొత్త యుగం ఆరంభమయ్యే కాలం వచ్చినప్పుడు ప్రకృతి విలయాలు, ఉత్పాతాలు, ఉపద్రవాలు జరుగుతాయి. ఇది చరిత్ర, దైవ సంకల్పం. అది మంచిదని మనం చెప్పలేము, హర్షించలేము, చాలా బాధాకరమే. ఏదైనా బాధాకరమే. ఇప్పుడు యుద్ధాలు కూడా ప్రభు రెండవ రాకడకు ఒక సూచన. మరి యుద్ధాలు జరుగుతున్నందుకు సంతోషించగలమా? లేదు. ఇప్పుడు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం జరుగుతుంది, గాజా స్ట్రిప్ మీద దాడులు జరుగుతాయి, లెబనాన్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు, ఉగ్రవాద సంస్థలు, ప్రభుత్వాలు
ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటుంటే సామాన్య పౌరులు ఎంతోమంది చచ్చిపోతున్నారు సార్. ఇంత చిన్న చిన్న పసిపిల్లలు మా నాన్న చనిపోయాడు, నాకు అమ్మ కావాలి, మా అమ్మ చనిపోయిందని ఏడుస్తున్నారు. మనం హర్షించగలమా? హర్షించలేదు. వాళ్ళ మతం ఏదన్నా కానీ, జాతి, దేశము, భాష ఏదైనా కానీ, ఒక పసిబిడ్డ అమ్మ నాన్న ఇద్దరు బాంబింగ్లో చనిపోయారు, అమ్మ లేదు నాన్న లేదని ఏడుస్తుంటే హృదయ విదారకమైన పరిస్థితి. రెండవ రాకడ సూచనలు అని తెగుళ్ళు చెప్పాడు. ఈ తెగుళ్ళను బట్టి ప్రభు వస్తున్నాడు అని మనం ఆనందించాలనా, లేకుంటే తెగుళ్ళ ద్వారా ఇంతమంది చచ్చిపోతున్నారు, నిరాశ్రయులైపోతున్నారు, దిక్కులేని వాళ్ళు అవుతున్నారు అని మనం బాధపడాలనా? రెండు కోణాలు కూడా ఉన్నాయి, రెండు ప్రక్కల చూడాలి. మానవ కోణం నుండి చూస్తే ఇవన్నీ బాధాకరమైన విషయాలు. వరదలు కానీ, భూకంపాలు కానీ, తెగుళ్ళు కానీ, యుద్ధాలు కానీ, ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాలు. ఎంతోమంది జీవితాలు చాలా భయంకరంగా ఎఫెక్ట్ అయిపోతాయి, ప్రభావితమై అనాథలైపోతారు. కొంతమంది కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, అసలు వర్ణించలేనటువంటి విలయం జరుగుతుంది. కనుక యుగాంతంలో జరిగేటటువంటి సూచనలు, కొత్త యుగం రాబోతుందని, శాంతి యుగం, సత్యయుగం రాబోతుంది, రక్షకుడు మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు అనే ప్రవచన నెరవేర్పుకి ఇది ముందుగా సూచనలు. కనుక బాధాకరమైనప్పటికీ కూడా ఇవి అనివార్యం. ఇలాగే జరుగుతుంది. ఇంకా చాలా యుద్ధాలు జరుగుతాయి, చాలా తెగుళ్ళు వస్తాయి, చాలా వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కోట్ల మంది చచ్చిపోతారు. కోట్ల మంది చచ్చిపోతారు. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. మరి భూజనాభాలో 3వ వంతు 1 గంటలో చచ్చిపోతారని రాయబడింది ప్రకటనలో 9వ అధ్యాయంలో. అంటే ఏంటి? భూజనాభాలో 3వ వంతు అంటే 1000 కోట్ల జనాభా ఉంటే 300 కోట్ల మంది 1 అవర్లో చచ్చిపోతారు. ఎంత బీభత్సం అది! ఇటు హ్యూమన్ యాంగిల్లో చూస్తే చాలా భయంకరం, బాధ. కానీ వీటి వెనక ఒక శుభవార్త ఉంది. ఇలాంటి ఉత్పాతాలు కానీ, ప్రళయాలు, విలయాలు, నష్టాలు ఏవీ లేనటువంటి సమాధాన రాజ్యం స్థాపించడానికి యేసుప్రభు వచ్చేస్తున్నాడు. ఆయన వస్తున్నాడు అనడానికి సూచన ఇది. దీన్ని చూసి బాధపడకుండా ఇప్పటిదాకా ప్రభువుని నమ్మని వాళ్ళందరూ ఇవి చూసైనా నమ్మి ఆయన రాకడ కొరకు సిద్ధపడితే మంచిది. అది బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఓకే 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 సార్. సార్, ఇప్పుడు ఇది 1 అవర్లో 3% మంది చనిపోయేటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతుంది? ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రకటన గ్రంథంలో మనము 9వ అధ్యాయంలో బూర ఊదినప్పుడు 6వ దూత బూర ఊది 9:13 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహా నది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి. అదే గంటకు మనుషులలో 3వ భాగం అంట. 18 ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెళ్ళుచున్న అగ్ని, ధూమము, గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడును విదిన్ 1 అవర్. అంటే ఇప్పుడే 850 కోట్ల పైన ఉంది జనాభా. అప్పటికి 1000 కోట్లు కావచ్చు. ఓకే, 900 కోట్లు అనుకున్న 3వ భాగం అంటే 300 కోట్లు ఫట్మని 1 అవర్లో చచ్చిపోతారు. చాలా బాధాకరం. అందులో అమాయకులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. మరి ఇలాంటి ఉత్పాతాలు జరిగినప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని మనం బాధపడి ప్రయోజనం లేదు. వెనక ఆయన వస్తున్నాడని గ్రహించి మారు మనస్సు పొంది రక్షణ పొందడం అందరికీ మంచిది. ఎందుకంటే వరదలు వచ్చి చచ్చిపోతున్నారు,
యుద్ధాలు జరిగి చచ్చిపోతున్నారు, తెగుళ్ళతో చచ్చిపోతున్నారు అని అంటున్నాం కదా. అవును. ఇవి రాకపోతే వీళ్ళు ఎల్లకాలం ఉంటారా మరి? అవును, ఎట్లయినా చచ్చిపోవాల్సింది ఒక రోజు కదా. కనుక అయ్యో చచ్చిపోతున్నారని బాధపడడం మానేసి కాస్త ముందుగా పోయాడంతే. కానీ ఇవన్నీ నాకు సూచనలు కదా, మరి యేసయ్య వస్తున్నాడని నా సంగతి ఏంటి? నిజమైన రక్షకుడిని తెలుసుకోకుండా, ఆయన హృదయంలో చేర్చుకోకుండా, జన్మ కర్మ పాపాల నుండి మనం విడుదల పొందకుండా ఉంటే వీళ్ళు చచ్చిపోవడం కంటే కూడా ఘోరమైన ఉపద్రవము, మనం వెళ్ళి నరకంలో పడతాం. ఇప్పుడు వరదలలో కొంతమంది చచ్చిపోయారు, యుద్ధాల్లో చచ్చిపోయారు. వాళ్ళు అదివరకే యేసు ప్రభువుని లోపల చేర్చుకొని ఉంటే వాళ్ళు పరదేశంలోకి దైవ మహిమ దగ్గరికి వెళ్ళిపోతారు, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతారు. సింహాసనం పరలోకంలో ఉంటుంది, కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరదేశంలో కూడా కనపడుతుంటాడు, అక్కడ కూడా కనపడతాడు ఆయనే. అంత దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ ఆకలి దప్పిక ఉండదు. ఇక్కడ చచ్చిపోయిందేమో వరదల్లో, యుద్ధంలో, భూకంపంలో, దారుణమైన మరణం అని ఇక్కడ చూస్తాం. కానీ రక్షణ పొందిన వాళ్ళైతే ఏ విధంగా చచ్చిపోయినా, సుఖంగా చచ్చిపోయినా, వయసును బట్టి వృద్ధాప్యంలో చచ్చిపోయినా, యుద్ధాల్లో భూకంపాల్లో చనిపోయినా, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళైతే ఆకలి దప్పికలు లేని మహిమ ప్రపంచానికి వెళ్ళిపోతున్నారు కదా. కనుక మనుషులు చచ్చిపోతున్నారు అని బాధపడడం కాదు, రక్షకుణ్ణి తెలుసుకోకుండా చచ్చిపోతున్నారని బాధపడాలి. ఓకే, రక్షకుడిని తెలుసుకున్న వాళ్ళైతే చనిపోయిన నష్టం లేదు, చావైతే లాభం. ఓకే సార్, ఓకే. మరి కేరళ వరద బాధితులు వారు ఉన్నటువంటి వారు మరి ఆదరించబడి వారికి అన్ని సమకూర్చబడాలని మరొక మాట. ఇప్పుడైతే ఏం చేసే పరిస్థితి లేదు సార్, ప్రార్థన అయినా చేద్దాం. స్తోత్రం 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 నాయనా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా దేవా యేసయ్యా, నీకు స్తోత్రాలు. అనేక రీతులుగా ప్రభువా నీ రాకడ సూచనలు నెరవేరుచున్నవి ప్రభువా. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక మంది పౌరులు కూడా చనిపోతున్నారు, సైనికులు కూడా చనిపోతున్నారు. అవును. కేరళలో వాయనాడు జిల్లాలో మా తండ్రి భయంకరమైన వరదలు వచ్చి వందలాది మంది చనిపోయినారు, నిరాశ్రయులైనారు. ప్రభువా ఆదరణకర్తమైన మీరే దిగి వచ్చి సహాయం చేయండి. మీ రెండవ రాకడకు సూచనలుగా ఇవి జరిగి తీరవలసిన పరిస్థితి అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రభువా బాధితులను ఆదరించే కరుణా సముద్రుడు నీవే తండ్రి. అవసరమును బట్టి ఈ తెగుళ్ళు, ఈ ఉత్పాతాలు, ఉపద్రవాలు జరుగుతున్నప్పటికీ అందులో ప్రభువా నిన్ను అంగీకరించి రక్షణ పొంది చనిపోతున్న వాళ్ళను మహిమలో చేర్చుకుంటున్నావు కనుక నీకు వందనాలు ప్రభువా. వరదల్లో చనిపోయినా రక్షణ పొందకుండా చనిపోవడమే అసలైన ఉపద్రవం అని గ్రహించడం అందరికీ కూడా ప్రభా, అందరికీ సాధ్యపరచండి. అందరికీ మీరు అటువంటి జ్ఞానము దయచేయండి. నీ రాకడ సూచనలు నెరవేరుచుండగా మా దేశంలోనూ అన్ని దేశాల్లో భూప్రపంచమంతటా ఉన్న ఆలోచన పరులు యథార్థంగా దేవుని వెదికి ఇదిగో యేసురాజు రెండవసారి వస్తున్నాడు అని గ్రహించి అందరూ మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. వరదల్లో నష్టపోయిన వాళ్ళందరికీ కేరళలో కానీ ఇతర స్థలాల్లో కానీ నష్టపోయిన వాళ్ళందరికీ మీరే సహాయము చేయండి, మనోనిబ్బరము దయచేయండి. అందరూ రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సార్, ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో హలో అండి, యుగేందర్ మెడ్చల్ నుంచి, మెట్రో ఎంప్లాయ్. ఎస్ ప్రైజ్ లార్డ్. మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ నాయనా. అయ్యగారు, ఒక ప్రశ్న ఏంటంటే, నాకు తెలిసిన పాశ్రమ ఫెమినిస్ట్ థియాలజీ అని చెప్పేసి పోయినసారి వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్ గా స్త్రీ అని చెప్తుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే, స్త్రీ అంటే లక్షణం అయితే ఓకే, కానీ ఒకవేళ రూపేణ చూస్తే
స్త్రీగా కనబడడు, పురుషుడుగానే కనిపిస్తాడు కదా. అట్టర్లీ రాంగ్ బాబు, చాలా తప్పు. పాస్టర్ గారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి లేఖనం ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన 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 అనే చెబుతుంది. కానీ ఫెమినైన్ జెండర్లో ఫీమేల్గా ఎప్పుడు కూడా ఆయనను లేఖనం ఒక్కసారి కూడా ఆయన్ని సంబోధించలేదు కదా. ఎక్కడైనా ఆయన అనే పిలువబడ్డాడు ఆయన. మీరు ఎఫెసీ పత్రిక 4:30 చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ 4:30. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక. 14. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. గనుక అనేక సార్లు ప్రతిసారి కూడా ఆయన 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 16:8 చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. 7. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఏమండి, ఎక్కడ చూసినా సరే మీరు 14:17 కూడా చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన 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 అంటుంటే స్త్రీ అంటే ఎట్లనండి? అంతా నాన్ సెన్స్. ఇటువంటి నాన్ సెన్స్ అన్నీ రావడం కూడా రెండో రాకడ సూచన. అంటే ఎలా చెప్తుందంటే, ఇప్పుడు బైబిల్ అనేది హీబ్రూలో రాయబడింది. హీబ్రూలో ఆత్మ అని సంబోధించినప్పుడు అది ఆత్మ అనేది స్త్రీగా ఉన్నప్పుడు అర్థాలు ఇచ్చే విధంగానే సంబోధించబడింది. తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు అట్లా అయ్యింది. కాదు. ఇంగ్లీష్లో కూడా హీ అనే ఉంటుంది. ఇంగ్లీషు అన్ని బైబిల్స్లో కూడా ఇంగ్లీష్లో వెన్ హీ కమ్స్ హీ విల్ లీడ్ యూ, హీ విల్ టీచ్ యూ, యు ఆర్ సీల్డ్ ఇన్ హిమ్ అనే ఉంటుంది బాబు ఇంగ్లీష్లో కూడా. అంత నాన్ సెన్స్. ఒకటే ఆమె అట్లా చెప్పడంలో ఒకటే మేలు ఏంటంటే రెండవ రాకడకు ఆమె కూడా ఒక సూచనే. రైట్. ఇంకోటి ఉందా? వాయిస్ సరే, క్లారిటీ లేదు. స్పీకర్ పెట్టండి. మీరు స్పీకర్ పెట్టండి. ఇక్కడ కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకోండి. లేదు బేటా, అసలే మొత్తం. ఒకసారి కట్ చేసి మళ్ళీ చేయండి. వేరే కాల్ రావడం వల్ల మీది స్పీకర్ ఆప్షన్ పోయింది. కాల్ కట్ అయింది సార్, మళ్ళీ ఒక కాల్ తీసుకుంటారు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ పేరేంటి? నా పేరు రవికుమార్ అండి. అదే నాది వేరే నెంబర్ ఉంటుంది, దాంట్లో సేవ్ అయ్యి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈసీఎల్ నుంచి. ఓకే అండి బ్రదర్. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ యొక్క క్వశ్చన్ ఏంటి అడగండి. ఓకే అయ్యగారు, వందనాలండి. వందనాలు బ్రదర్, చెప్పండి. అయ్యగారు అదే అయ్యగారు ఒకసారి కలవడానికి వచ్చాం కదండి ఈసీఎల్ నుంచి, నేను మా మిస్సెస్ పిల్లలు. అవును బ్రదర్, చెప్పండి. నేను మాట్లాడతాను. అయ్యారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నామని మనకు ఎలా తెలుస్తుందండి? అంటే మన సంఘంలో ఏదైనా బోధ చేస్తామండి అనుకోండి, పరిశుద్ధాత్మ అభిషేకం మనకు ఉంది అని తెలుస్తుందా? దాన్ని బట్టి మనం గుర్తించాలా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు కృపావరాల్లో ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు అని అంటారు కదా, అటువంటిది కొంతమంది భాషలు ఉంటే తెలుస్తుంది, భాషలు ఇవ్వకుండా కొంతమంది బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అంటారండి. అది ఎలా గుర్తించాలి? అసలు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అంటే ఏంటి? నేను ఒక బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను.
అసలు వాళ్ళకి అభిషేకం ఉందో లేదో మనం ఎందుకు గుర్తించాలి? అంటే వాళ్ళ గురించి కాదు అయ్యారు, అంటే ఇప్పుడు పర్సనల్ గా నా వ్యక్తిగతంగా అడుగుతున్నాను. ఇది మంచి ప్రశ్న, ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు పరిశుద్ధాత్మాభిషేకము అది పర్సనల్ మ్యాటర్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అన్నాడు. వెరీ సింపుల్. ఇదివరకు లేని కొత్త శక్తి నా లోపలికి వచ్చిందో లేదో అనుభూతి మనకు కలుగుతుంది కదా. నూతనమైన శక్తి వచ్చినప్పుడు ఇంతకుముందు లేపలేని బరువులు ఇప్పుడు లేపుతాము. ఇప్పుడు శక్తి ఎందుకంటే పని చేయడానికే కదా. ప్రాణం ఉన్నది కొంతమందికి, కానీ శక్తి లేదు, బరువైనటువంటి పనులు చేయలేదు, ఎక్కువ దూరం పరిగెత్తలేరు. ఇప్పుడు హాస్పిటల్లో మంచం మీద రోగిగా పడుకున్నటువంటి టీబీ రోగి, ఇంకో రోగి, రకరకాల రోగులు, వాడు బ్రతికే ఉన్నాడు కానీ చాలా దూరం నడవలేడు. ప్రాణమైతే ఉంది కానీ ఒక 10 కిలోలు బరువు ఎత్తలేడు. బలము ఎందుకంటే పనులు చేయడానికి, దేవుని పని చేయడానికి. ఇంతకుముందు నాకు చేత కానిది ఇప్పుడు చేతనవుతుంది, నాకు సామర్థ్యం కలిగింది, ఐ ఫీల్ బెటర్. మీకు బలం ఉన్న సంగతి మీకే తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు అంటే అయ్యారు ఒకప్పుడు సాధారణ విశ్వాసిగా ఉన్న ఎవరైనా కూడా మామూలుగా సంఘంలో జస్ట్ ప్రార్థన చేయడం వరకే ఉండి సంఘ కార్యక్రమాల్లో పాల్గొని కొంచెం ఆసక్తి కలిగి ఆ ప్రార్థనలో ఎక్కువసేపు గడిపి, లేదంటే సంఘంలో అవకాశం వచ్చినప్పుడు వాక్యం చెప్పడం లాంటివి చేస్తూ ఉంటే అది శక్తి కింద ఫీల్ అవ్వచ్చా, లేదంటే మన విశ్వాస జీవితంలో మనం కొంచెం ఎదిగాము అని అనుకోవచ్చా అనేది కొంచెం నాకు పరిశుద్ధాత్మ అభిషేకము అనేది రక్షణ అనుభవం. ఒకరోజు మీలో నూతన జన్మ కలుగుతుంది కదా. ఆ నూతన జన్మ ఒక క్షణంలో ఎలా కలుగుతుందో పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఒక దినము, ఒక గంట, ఒక క్షణం స్పష్టంగా క్లియర్గా మీ మీదికి వస్తుంది. వచ్చినప్పుడు అంతకుముందు చేయలేని కార్యాలు మీరు చేయగలుగుతారు. ఒక అడిషనల్ ఫోర్స్, నాకు ఇంతకుముందు లేనిదేదో నా లోపలికి ఒక బలం వచ్చిందనే ఫీలింగ్ మీరు అనుభవిస్తారు. అది అన్య భాష రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా వేరే వరం ఉండొచ్చు. మీ బలహీనత, మీ బలం మీరే అనుభవిస్తారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఖచ్చితంగా 9 కృపావరాల్లో ఏదో ఒక కృపావరం ఉండొచ్చు అని అనుకోవచ్చారా? లేదు లేదు, అది దేవుడు ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి దయచేసి మీరు స్పష్టంగా, మీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ అంటే నేను ఫోన్ ఇది కట్ అయిపోతుంది. పర్వాలేదు, నేనే చదువుతాను. పరిశుద్ధాత్మ అను వరము అపొస్తలుల కార్యాలు 2:38లో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. పరిశుద్ధాత్మే ఒక వరం. ఆయన ఒక వరముగా మన మీదకి వచ్చిన తర్వాత మరి 1 కొరింథీ 12:11లో వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికిని ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పరిశుద్ధాత్మే ఒక వరము, ఆయన ఇచ్చే వరాలు ఇవి. పరిశుద్ధాత్మ యాజ్ ఎ గిఫ్ట్ మన మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకు ఏది నచ్చితే అది మనకి ఇస్తాడు, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. మనం అడిగితే ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అంటే ఏంటండి? బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అని అంటే దానికి చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చెప్పారు, కానీ నేనేమనుకుంటాను, నాకు అర్థమైంది ఏంటంటే ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఇప్పుడు దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి, తెలివి, వివేచన కలిగి ఉండెను అని ఉంది కదా దానియేలు గురించి. ఏమండి, ఎవరికి అర్థం కాని సంగతులు ఆయనకు అర్థమవుతాయి. శ్రేష్టమైన బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు దానియేలు సంగతి
మనం చూద్దాము దయచేసి. దానియేలు మొదటి అధ్యాయము 17. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. కాబట్టి వేరే వాళ్ళకు అర్థం కానివి దానియేలుకు అర్థమవుతాయి. శ్రేష్టమైన బుద్ధి, జ్ఞానము, వివేకము. తర్వాత జ్ఞానవాక్యము అనేది, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనేది ఇప్పుడు అది కూడా దానికి సంబంధించినదే. పరలోక మర్మాలు, వాక్యంలోని మర్మాలు, సాధారణ విశ్వాసులకు అర్థం కాని, గోచరం కాని సంగతులు, ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొంది. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథమంతా కూడా జ్ఞానము లేని వారులారు, మీరు ఎంతకాలము జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును అని అంటాడు. గనక బుద్ధి, జ్ఞానము ఈ రెండు కూడా దాదాపుగా అక్క చెల్లెళ్ళ వంటివి. బుద్ధి జ్ఞానములు ఒకదానికోటి కనెక్టెడే. కొలస్సీ పత్రికలో మీరు చూస్తే 2వ అధ్యాయము, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన లోపల బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి. కాబట్టి బుద్ధి జ్ఞానము, జ్ఞానము బుద్ధి అనేవి దాదాపుగా ఒకదానికొకటి కనెక్టెడ్. విన్నారా? అయితే దైవ మర్మాలు గ్రహించటము, ఈ లోకంలో దేవుని కార్యాలు జరిగించడానికి కావలసిన జ్ఞానం, ఇవి రెండు నాయకత్వ సామర్థ్యానికి సంబంధించిన విషయాలు. ఇది మీరు గ్రహించాలి. ఏంటంటే మోషే చేతుల నుంచి ఉన్నప్పుడు యెహోషువ మీదకి వచ్చిన అభిషేకం పేరు, అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఎందుకంటే యాజ్ ఎ లీడర్ హీ నీడ్స్ విజ్డమ్. అలాగే సొలొమోను కూడా రాజుగా తనకు జ్ఞానం అవసరమని గ్రహించాడు. దేవుని ప్రజలను నడిపించడానికి, సమస్యలు పరిష్కరించడానికి, నాయకత్వం వహించడానికి జ్ఞానం అనే వరము కావాలి. కనుక బుద్ధివాక్యము అని అంటేనేమో ఇతరులు గ్రహించలేని సంగతులను గ్రహించే సామర్థ్యం. ఈ జ్ఞానవాక్యం అంటే వాళ్ళు మాట్లాడి నోరు తెరిస్తే దేవుని ప్రజలను నడిపించడానికి అవసరమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పలుకుతారు. కొంతమంది మంచి లీడర్సే కానీ బైబిల్ అర్థం కాదు. కొంతమంది మంచి బైబిల్ టీచర్సే కానీ వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీ ఉండదు. ఈ రెండు కలిసిన వాడు యెహోషువ లాంటి, దావీదు లాంటి ఒక నాయకుడు అవుతాడు. ఇంకొక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మనం యేసు రక్తంలో కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి ఆయన రక్తాన్ని ఆచరించి. కాబట్టి మనం నీతిమంతులుగా మనం అంటే ఎవరి దగ్గరైనా మనం నీతిమంతులని డిక్లేర్ చేసుకోవచ్చా? ఒకవేళ మనం నీతిమంతులుగా మనం తీర్చబడితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే ఆ వాక్యం ప్రకారం మనం ఏదైనా విషయం కోసం మనం ప్రార్థన చేస్తే సరిపోతుందా? మనం బయట వాళ్ళ ప్రార్థన సపోర్ట్ ఎందుకు తీసుకుంటాం? ఇప్పుడు మీరు 2-3 ప్రశ్నలు కలిపి అడిగారు. నేను చెప్తాను విషయం. నిజమైన భక్తునికి, దేవునికి ఇష్టడైన భక్తునికి నేను అయోగ్యుడను అనే భావన, నేను యోగ్యుడను అనే భావన రెండు ఏకకాలములో ఉండాలి. నిజమైన భక్తునికి నేను పరిశుద్ధుడను కాను, అపవిత్రుడను, అయోగ్యుడను అనే భావన, నేను నీతిమంతుణ్ణి అనే భావన ఏకకాలంలో ఉండాలి. అసలు భక్తుడే ఒక సెల్ఫ్ కాంట్రడిక్షన్, ఒక ఎనిగ్మా. ఎందుకు ఈ రెండు ఏకకాలములు అంటే, నా అంతట నేనే గనక దేవుని ముందు నిలబడితే నేను అయోగ్యుడను, కానీ ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నాను గనుక నేను యోగ్యుడిని. క్రీస్తే నా నీతి, నా పరిశుద్ధత కనుక యేసును కలిగి ఉంటే నీతిని కలిగి ఉన్నట్లే.
ఆ యాంగిల్లో మాత్రమే నేను యోగ్యుణ్ణి. ఓకే యేసు ప్రభువుని తీసి పక్కన పెడితే నాకన్నా పాపపు మూట అసహ్యమైన మనిషి ఇంకొకటి ఉండడు ఓకే ఓకే అనే ఈ రెండు భావనలు ఏకకాలంలో ఉండాలి. అంటే అందుకే ప్రార్థించేటప్పుడల్లా మనము దేవుని నీతిని ఆశ్రయించి యేసు ప్రభువుని ఆశ్రయించి యేసు నామములో మనం ప్రార్థన చేస్తాము. ఓకే ఓకే కనుక నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అని అంటే యేసును నీతిగా కలిగిన వారి ప్రార్థన అని అర్థం. ఓకే స్వనీతిమంతుల ప్రార్థన కాదు. ఓకే ఓకే స్వనీతి వేరు, దైవనీతి వేరు కదా. అవునండి అవును. కనుక నీతిమంతుల ప్రార్థన అంటే కొన్ని తప్పుడు పనులు చేయకుండా ఉన్నవాళ్ళు, చాలా నియమనిష్టలతో ఉన్న వాళ్ళ ప్రార్థన వింటాడు అనేది పరిసయుల భావన. అది ఓకే ఓకే పరిసయుడు ఏ తప్పు చేయలేదు, కానీ పరిసయుడు కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళాడు. అవునండి వీడి సాక్ష్యం అంతా కరెక్టే, కానీ స్వనీతిలో ఉన్నాడు. కనుక అది నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించునంటే నేను నీతిమంతుడనే ధైర్యం కలిగి మనం ప్రార్థన చేయాలి. దేని మీద ఆధారపడి? నా క్రియల మీద కాదు, క్రీస్తును నేను ధరించుకున్నాను అనే వాస్తవం మీద ఆధారపడి నేను నీతిమంతుడని ధైర్యం తెచ్చుకొని మనం ప్రార్థన చేయాలి. ఓకే ఓకే అదే అంటే ఇప్పుడు మనం కొంతమంది ప్రార్థన సపోర్ట్ సంఘంలో కానీ లేదంటే ఎవరన్నా బాగా ప్రార్థన ఎక్కువ చేస్తున్న పెద్ద ఆయన దగ్గరికి కానీ లేదంటే దైవజనుల దగ్గరికి కానీ వాళ్ళ విషయం కోసం నాకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉంటాం కదండి. అట్లా కాదు బ్రదర్, పెద్ద ఆయన దగ్గరికి మనం ప్రార్థన కొరకు పోవడమే కాదు, పెద్దోళ్ళందరికంటే పెద్ద ఆయన కూడా చిన్నోళ్ళ ప్రార్థన అడిగాడు. పౌలు భక్తులు అడగలేదా, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయమని? మరి పౌలు కంటే పెద్ద ఆయన ఎవరు? మూడో ఆకాశానికి పోయి వచ్చాడు ఆయన. కనుక మనము పెద్దోడు చిన్నోడు అనేది కాకుండా ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన అయితే చేసుకోవాలి. చాలా మంది నా ప్రార్థన కోరి వస్తారు, చేస్తాను, వాళ్ళను కూడా అడుగుతాను నా కొరకు ప్రార్థన చేయండి అని. కనుక ఇంకొకరి ప్రార్థన అవసరం లేనోడు ఎవడు లేడు. మనకందరికీ ఇంకోళ్ళ ప్రార్థన, ఏ పెద్ద ఆయన అయితే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఆ పెద్ద ఆయన కొరకు కూడా అనేక మంది ప్రార్థనలు చేస్తుంటాడు. ఇది శరీరం కదా, క్రీస్తు శరీరం కదా. అది ఏమైనా అనుకుంటా తప్పకుండా, ఎందుకంటే మీరు 4వ ప్రశ్న అడుగుతున్నారు. అడగండి అడగండి అడగండి. చాలా దొరుకుతుంది. ఇప్పుడు హస్త నిక్షేపణ అనేది లేకుండా 2-3 రోజుల నుంచి ప్రసంగాలు చేస్తున్నారు. ఆ పునాది నుంచి వింటూ ఉన్నాను. చాలా మంది ఆ హస్త నిక్షేపణ అనే పునాది లేకుండానే సేవ ప్రారంభించి సంఘాలు కడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్రమము చేయవాళ్ళారా నా హస్త నుండి తొలగిపోండి అన్నాడు కదండి యేసు ప్రభు వారు. ఆ గుంపులో వీళ్ళు కూడా ఉంటారా? వాళ్ళు వాక్యము తెలియక అలాగూ చేస్తే కనికరం పొందుతారేమో, కానీ తెలిసి కూడా అలా చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా అబద్ధ క్రీస్తు సంఘంలో చేరిపోతారు. సత్యమును నమ్మక చెప్తున్నా కూడా చెప్పినా వినకపోతే చాలా డేంజర్. అవునవును. ఆల్రెడీ ఇప్పుడు కట్టేసాం కదా సంఘాలు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకుంటే బాగోదన్న. ఎందుకు బాగోదండి, ఎందుకు బాగోదు? ఎన్నో సంవత్సరాలు సంఘాలు నడిపించిన వాళ్ళు కూడా నేను పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వచ్చి బాప్తిస్మాలు పొందారు. బాగోదేమిటండి, మొహమాట పడితే ఎలా ఆత్మీయ జీవితంలో? మీరు ఊలపల్లి ప్రసంగాలు విన్నారా? ఊలపల్లి నిన్న మొన్న నేను చేసిన ప్రసంగాల్లో హస్త నిక్షేపణ గురించి చెప్పాను, విన్నారా? విన్నారా? నిన్న మొన్న చేసిన ప్రసంగాలు ఈస్ట్ గోదావరిలో. సరే, మంచిది. నా పుస్తకాలు చదివారా మీరు? చదవండి చదవండి. సింహనాదం అనే గ్రంథంలో, ఆ దీప స్తంభము అనే గ్రంథంలో ఈ విషయాలన్నీ మీకు స్పష్టమవుతాయి. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, మీరు ఒకవేళ అవి చూడకపోతే మీకు ఈ కామెంట్ సెక్షన్లో లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు ఒకసారి చూడండి. దైవజనులు నిన్న మొన్న చేసిన ప్రసంగాలు మీరు చూడండి. ఈ గ్రంథాలు తప్పకుండా మీరు చదవండి బ్రదర్. ఇంకా మిగతా వాళ్ళు కూడా మీరు ఒకసారి అమెజాన్లో మీకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి, సాఫ్ట్ కాపీలోను హార్డ్ కాపీ. రైట్ బ్రదర్, రైట్.
రెగ్యులర్ గా వస్తుంటారు. థ్యాంక్ ఓకే. ఓకే సార్, మరి ఈరోజు సమయం ఏమో అవును కదా, congested చూస్తా ఉంది. చూస్తానే టైం గడిచిపోయింది. మరి ఆఖరిని ఒక 2 క్వశ్చన్స్ తీసుకుంటా సార్. షూర్ షూర్. సార్, ఇప్పుడు మీరు ముందుగా చెప్పినటువంటి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13-14లో ఉన్నటువంటి యూఫ్రటీస్ నది దగ్గర, మహానది దగ్గర 4 దూతలను బంధించినట్టుగా చూస్తున్నాం కదా. ఇప్పుడు అబద్ధ క్రీస్తు రాకడకు దీనికి ఎంత టైం ఉంటుంది? డిఫరెంట్ టైం పీరియడ్. అబద్ధ క్రీస్తు ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ముందు ఒక 6 నెలలు సంవత్సరము కొంచెం లోకం బాగానే ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత పరలోకంలో 7 దూతలు బూరలు ఊదడం ప్రారంభిస్తారు. ప్రారంభించినాక 6వ దూత బూర ఊదినప్పుడు ఈ ఒకే గంటలో 300 కోట్ల మంది చచ్చిపోయే ఘోరం జరుగుతుంది. ఒక 1 అవర్ లోపల అన్ని 100 కోట్ల మంది చచ్చిపోతారు. ఇది 6వ బూర. దీని తర్వాత ఊదబడేదే 7వ బూర, అదే కడబూర. అప్పుడు సంఘం ఎత్తబడి మహిమలోకి వెళ్ళిపోతుంది. అంటే 7 కంటే ముందు 6వ బూర కనుక ఇది జరిగినప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ భూమి మీదే ఉంటారు. ఇంకా అబద్ధ క్రీస్తు పరిపాలిస్తూ ఉండగానే ఇది జరుగుతుంది. ఓకే. ఇది జరిగినప్పుడు వాడు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలిస్తుంటాడు. అదన్నమాట. ఓకే సార్, ఇంతకుముందు కాల్ చేసిన యుగంధర్ మళ్ళీ లైన్లోకి వచ్చాడు. అయ్య గారు, హలో. యుగంధర్, ఓకే, నీ ప్రశ్న ఏదో అడుగు సార్ని. యుగంధర్ గారు చెప్పండి. అయ్యగారు, ఇప్పుడు ప్రభుల వారు నరావతారం ఎత్తినట్లు పురుషుడుగానే ఎత్తాడు కాబట్టి జననేంద్రియాల గురించి మనం ఆలోచించినప్పుడు మరి పురుషుడుగానే ఉన్నారు కదా. ఖచ్చితంగా పురుషుడే. మరి ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మ కూడా అన్ని అవయవాలు ఉంటాయి బాబు. ఆత్మ కూడా అన్ని అవయవాలు ఉంటాయి. ఒక మాట నాయన యుగంధర్, ఒక మాట. నా మాట వినబడుతుందా మీకు? సరే, అర్థమైంది. శరీరానికి ఉన్న సకల అవయవాలు ఆత్మకు కూడా ఉంటాయి. ధనవంతుడు చనిపోయినప్పుడు అతని శరీరం సమాధిలో ఉంది. ఆత్మ వెళ్ళి పాతాళంలో బాధపడుచున్నప్పుడు కన్నులెత్తి దూరమున ఉన్న అబ్రహాము చూశాడు. ఆత్మకు కన్నులున్నవి. నా నాలుకను చల్లార్చమని చెప్పి పిలిచాడు. వీనికి నాలుక ఉన్నది. లాజరు యొక్క వేలుకొనతో నీళ్ళలో ఒక చుక్క నాలుక మీద ఏమంట. లాజరుకు వేళ్ళు ఉన్నాయంటే చేతులు కూడా ఉండాలి. చేతులు ఉంటే కాళ్ళు కూడా ఉండాలి. అంటే ఈ చేతులు కాళ్ళేమో కర్మేంద్రియాలు, నాలుక కన్నులేమో జ్ఞానేంద్రియాలు. విన్నారా? ఆత్మకున్నవి ఇవన్నీ. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, వేళ్ళు, నాలుక అన్నీ ఉన్నప్పుడు మరి ఆ మర్మాంగాల ప్రాంతం మాత్రం ఖాళీ ఎట్లయిపోతుంది? అవి కూడా ఉంటాయి ఆత్మకు. అయ్యా, ప్రభువు నరావతారి కదా. అట్లా కాదు బాబు. ఇప్పుడు మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు చేశాడు కదా. ముందు మానవుడు ఉన్న తర్వాత మానవుని ఆకారంలోకి దేవుడు రాలేదు. దేవుడున్నాక దేవుని ఆకారంలోకి మానవుడు వచ్చాడు. కనుక దేవుణ్ణి స్త్రీగా మనం ఊహించుకోలేము. అయితే బయాలజీ ప్రకారము, జీవశాస్త్రము, శరీర శాస్త్రం ప్రకారం, అనాటమీ ప్రకారం, బయాలజీ ప్రకారం ప్రతి పురుషునిలోనూ కొంత స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ప్రతి స్త్రీలోనూ కొన్ని పురుష హార్మోన్లు ఉంటాయి. స్త్రీలో మేల్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళకి మీసాలు వస్తాయి, పురుష ప్రవర్తన వస్తూ ఉంది. అలాగే పురుషులకు కూడా
స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ఇప్పుడు మీరు పురుషుడు, నేను పురుషుడు, మనలో కూడా స్త్రీ హార్మోన్లు ఉన్నాయి, కానీ డామినెంట్గా బయటపడవాలి. ఆ విధంగా దేవునిలో కూడా స్త్రీ తత్వం ఉన్నది కనుకనే ఆ తత్వానికి ఎక్స్ప్రెషన్గా ఒక ఆడ శరీరాన్ని దేవుడు చేశాడు. దేవునిలోని బలీయమైన వ్యక్తిత్వానికి సూచనగా ఎక్స్ప్రెషన్గా పురుష శరీరాన్ని దేవుడు చేశాడు. స్త్రీ పోలిక పురుష పోలిక కలిసిందే దేవుని స్వరూపం. అంతే తప్ప దేవుడు బేసికల్లీ ఆడది, దేవుడు బేసికల్లీ మొగడు అట్లా మనం చెప్పకూడదు. అది ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిన ఆశిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సరే, ఇక్కడ ఉన్నటువంటి యొక్క 4 దూతలను దేవుడు ఎప్పుడు బంధించాడు? అది గడిచిన యుగములో. దానికి మనం ఏమైనా లేఖనాధారం చూడగలుగుతామా? ఏం లేదు, ఇప్పుడు పెద్ద చరిత్ర చెప్పాలా, చెప్పొచ్చు కానీ టైం పడుతుంది. 3 నిమిషాలు ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ప్రకటన 21వ అధ్యాయములో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అంటాడు. అంటే సమస్తము కాకుండా పార్షల్గా నూతనం చేస్తూ వచ్చాడన్నమాట ఇంతకుముందు. అది బైబిల్ అంతా బ్యూటిఫుల్గా ఒక చిన్న సెంటెన్స్లో ఎంతో ప్రత్యక్షత ఇస్తుంది బైబిల్. సమస్తము నూతనమైనవిగా చేయడం అంటే అంతకుముందు పంచభూతములన్నిటినీ కాకుండా ఒక్క భూతమును, పాత భూతాన్నే ఉంచి తర్వాత మిగతా 4 కొత్తగా చేశాడు. అట్లాగా తన జానెతో ఆకాశమును కొలిచిన వాడేవాడు, తన పుడిసిడితో నీళ్లను పట్టుకున్న వాడేవాడు అని ఈ ప్రశ్నలు యెషయా గ్రంథంలో, సామెతల గ్రంథంలో కొన్ని ఉన్నాయి. కనుక గాలిని తన పిడికిట్లో బంధించిన వాడేవాడు అంటే ఎందుకు బంధిస్తాడు? ఏం పని లేదు ఆయనకు. గాలి పంచభూతాల్లో ఒకటి, ఆకాశం పంచభూతాల్లో ఒకటి, నీళ్లు పంచభూతాల్లో ఒకటి. ఒక యుగ ప్రారంభంలో నీళ్లను మొత్తం విశ్వంలో ఉండే నీళ్ళన్నీ తన పిడికిట్లో పట్టుకొని మిగతా 4 కొత్తది చేసి ఇది మాత్రం పాతది రిలీజ్ చేశాడు. ఆకాశాన్ని పాతది ఉంచి మిగతా 4 కొత్తవి చేశాడు. అలాగే గాలిని ఒకసారి పాతది అట్లా భద్రపరిచి మిగతా 4 కొత్తవి చేశాడు. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్న యుగాంతంలో మళ్ళీ నూతన యుగారంభంలో 5 మొత్తం ఆయన కొత్తదిగా చేస్తాడు. అలాగా ఒక యుగం అంతమై ఇంకో యుగం ప్రారంభమైనప్పుడు జరిగిన ప్రళయమే మనము ఆదికాండం 1:1-2లో చూస్తున్నాం. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేది, అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచుండదు. కనుక ఎప్పుడు ఇలాగ జరిగింది అనంటే అతడు పడిపోయినప్పుడు ఈ జలప్రళయం వచ్చిందని యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. సరే, మనం ఎలాగో ప్రశ్నలోకి వచ్చాం కనుక మనం చూద్దాం. 31 యెహెజ్కేలు 31:15. అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని, అగాధ జలములు అతని కప్పజేసి తిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని, అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారం కమ్మజేసి తిని, ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళంలోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వనకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదేను వృక్షములన్నీ పాతాళంలో తమ్మును తాము ఓదర్చుకుని. ఇప్పుడు 17 చూడండి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. ఇప్పుడు అతనితో కూడా పాతాళానికి దిగిరి అంటాడు. ఈ పంచభూతాలలో జలాశయాలకు ఆత్మల లోకానికి ఉన్నటువంటి దీనికి సంబంధం ఉంది. ఓకే, అందుకే
అగాధములో నుండి వచ్చు క్రూర మృగము, సముద్రములో నుండి వచ్చు క్రూర మృగం అని అంటాడు. ఈ నీళ్లు అనేది ప్రస్తుత యుగారంభంలో పాత యుగంలోని నీళ్ళే కంటిన్యూ అవుతున్నాయి. ఓకే. పాత యుగంలో నీళ్లు కంటిన్యూ అవుతున్నాయి, మిగతావి నూతనపరిచాడు. అందుకొరకు ఏంటంటే ఆ నీళ్లు అనేవి సైతాను యొక్క ఏమంటాడు కాలనీస్ అన్నమాట. అందుకే జలములలో బడి వెళ్ళినప్పుడు నిన్ను నేను కాపాడుతాను, నీ మీద పారవని అంటాడు. అగాధ సముద్రములో నుండి నన్ను నువ్వు పైకి తీసావని దావీదు అంటాడు. అంటే జలాశయాల లోపల విస్తార జలాలు ఉండే దగ్గర అట్టడుగున్న దురాత్మలు మీటింగ్ పెడతాయి అన్నమాట. ఓకే. అలాగా. అందుకే అసలు ఈ మహాసముద్రములన్నీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం అంటావు. నువ్వు ఈ పొలిమేరలు పెట్టుకొని పేర్లు పెట్టుకున్నావు కానీ మొత్తం సముద్రం అంతా ఒకటే కదా, ఒకటే. మధ్యలో ఏమైనా గోడలు ఏమి కట్టలేవు. కనుక ఈ సముద్రాలన్నింటిలో డీపెస్ట్ డెప్త్ ఎక్కడైతుందో అక్కడ నుండి పాతాళంలోకి దారి ఉంటుంది. ఓకే. అందుకే పాతాళము నుండి అక్కడికి వచ్చి అక్కడ సముద్రంలోంచి పైకి వచ్చిన క్రూర మృగము అని అన్నాడు. కనుక వాడు పడిపోయినప్పుడు వాడితో పాటు కొంతమంది కూడా పడిపోయారు అని ఇక్కడ ఉంది కదా. వానికి సహాయులైన వాళ్ళు. అందులో ప్రత్యేకంగా 4 దుష్టదూతలు ఉన్నారు. ఓకే. ఈ తిరుగుబాటులో సహాయం చేసిన వాళ్ళు. అయితే వాళ్ళు దేవునికి మొత్తుకొని మొరపెట్టుకున్నారు. ఏంటంటే వాడిదో మాయ మాటలు చెప్తే మేము మోసపోయి వాడికి హెల్ప్ చేశాము, మరి మమ్మల్ని పాతాళంలోనికి వాడితో పాటు పంపించవద్దు, మాతో ఇంకేమన్నా పని చేయించుకో, కానీ మమ్మల్ని ఆ నిత్య బంధకాల్లో బంధించవద్దు అని వేడుకుంటే, ఒక్కోసారి ఇప్పుడు పందుల్లో నుంచి సేనను వెళ్ళగొట్టినప్పుడు ఆ పందులను పంపించమని అవే వేడుకుంటే వాటి ప్రార్థన విన్నాడుగా. ఆ ఆధారంతో నేను చెప్తున్నా, దేవుడు శిక్షించే వాళ్ళు కూడా వాళ్ళు చేసే ప్రార్థన కూడా వింటాడు. కయ్యను కూడా అన్నాడు, నన్ను ఎవడని చంపుతాడేమో అంటే, సరే నిన్ను ఎవడు చంపకుండా చేస్తాను అన్నాడు ఆయన. ఈ సేన అనే దయ్యాలు పెట్టిన వాడు ఆ దయ్యాలు ప్రార్థన చేస్తే పాతాళాలను పంపొద్దు, పందుల్లోకి వెళ్తాడు, వెళ్ళమన్నాడు. ఆ క్లాస్ కింద వీళ్ళు వాడు పడిపోయాడు, మేము కూడా వాడితో పోతాం, మునుముందు నీకు ఏదన్నా సేవ కావాలంటే చేస్తాం, మమ్మల్ని మాత్రం పాతాళను పంపొద్దు అంటే, సరే మీరు యూఫ్రటీస్ దగ్గర వీడిని బంధించి పెట్టమన్నారు. వాడిని మహాశ్రమల కాలంలో మొదటి 42 నెలల్లో 6వ దూత బూర ఊదినప్పుడు వాళ్ళని విడిచిపెట్టండి, విధ్వంసం చేస్తారని దేవుడు వదిలిపెడతాడు వాడు. ఓకే. ఇప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది, అక్కడ కొన్ని సౌండ్స్ వస్తున్నాయి, 4 దూతలే ఆ సౌండ్ చేస్తున్నారు అంటున్నారు. అదంతా ఒట్టిది, అది ఇప్పుడు కాదు. యూఫ్రటీస్ నది దగ్గర అసలు యూఫ్రటీస్ నది ఎండిపోయింది 2వ అర్ధవారం. వీళ్ళంతా ఏదో నోటుకు వచ్చినట్టు అందరూ మాట్లాడడం, ఎందుకంటే ఖర్చు కాదు కదా, కానీ నోరు ఉన్నది కనుక ఫ్రీగా మాట్లాడేస్తారు. ప్రకటన 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహా నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. అది ఎప్పుడు ఇది 6వ దూత తన పాత్రను కుమ్మరించగా, పాత్రలు కుమ్మరించబడేది 2వ అర్ధవారం. అప్పుడు మొత్తం నీళ్ళు ఎండిపోతాయి. ఇప్పుడు యూఫ్రటీస్ ఎండిపోయిందని అన్ని వీళ్ళు ఫోటోలు పెడుతున్నారు కదా, అది సన్న పాయ కనబడుతుంది అక్కడ. సన్నపాయ కనబడితే నీళ్ళునే ఎక్కువ. సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరు నాకేదో తెలుసు అని వ్యూవర్షిప్ వస్తుంది, ఎక్కువ వ్యూస్ ఉంటే కనుక యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది, ఇదొక బిజినెస్ అయిపోయింది. మనుషులు ఏదో సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అసలు ఒక చుక్క లేకుండా మొత్తం ఎండిపోతుంది 2వ అర్ధవారంలో. అప్పుడు తూర్పు నుండి వచ్చే వాళ్ళు యుద్ధానికి, ఆర్మగెద్దోను యుద్ధానికి రావడానికి మార్గము ఏర్పడుతుందన్నమాట. అయితే ఇంకా పూర్తిగా ఎండిపోకముందే ఈ 9వ అధ్యాయంలో ఏదో ఆ చిన్న పాయ ఉన్నప్పుడే
ఆ 4 దుష్టదూతలు 20 కోట్ల మంది సైన్యం వాళ్లకు. 4 ఒక్కొక్కడికి 5 కోట్ల బెటాలియన్ ఉంది వాళ్ళకి. అంటే 20 కోట్ల. ఇప్పుడు వాళ్ళతో పాటే ఉందా? వాళ్ళతో పాటు అక్కడనే ఉన్నారు. అది ఈ నీళ్లు ఇప్పుడు ఆదికాండంలో నీళ్లను ఫలానా దినము సృష్టించాడు అనేవి లేదు కదా. కనుక నీళ్లకు ఆత్మల ప్రపంచానికి సంబంధం ఉంది. ఓకే. ఆ నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇవి చాలా భయంకరమైనటువంటి కుట్రలు చేయడానికి, దేవుని ప్రజల మీద, దేవుని రాజ్యాన్ని నాశనం చేయడానికి వీళ్ళు అక్కడ కాన్ఫరెన్సెస్ పెట్టుకుంటారు. దయ్యాలు పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ రాజ్యానికి దారే అక్కడి నుంచి ఉంటుంది. ఓకే, అదన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమయభావాన్ని బట్టి మరి నెక్స్ట్ వీక్ విల్ టేక్ ఎక్స్ట్రా టైం. సార్ షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు దయచేసి సమాధానాల కొరకు వదనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.